పార్టీపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నిరాశ, ఆందోళన పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరించారని ఆరోపించారు. ఎన్నికల సంఘం కూడా తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ బ్రాంచ్లా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళతో ప్రవర్తించే విధానం చాలా ఆటవికంగానే ఉంటుంది. కానీ ఎందుకో పోలీస్ అధికారులు కూడా జిల్లా అధికారులు కూడా నిస్సహాయంగా ఉంటున్నారు. స్థానిక అధికారులు అయితే కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకుంటూనే పనిచేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికల సంఘం కూడా మొదటిసారిగా చరిత్రలో మనం చూస్తున్నాం. ఎన్నికల సంఘం కూడా కాంగ్రెస్ పార్టీ బ్రాంచ్ లాగా తయారైంది. చాలా ఆశ్చర్యంగా కనబడతా ఉంది. మొదటిసారిగా చూస్తాం. ఎన్నికల సంఘం రాష్ట్రంలో పైన ముందు కింద కూడా కొన్ని చోట్ల అవినీతి పరులైన అధికారులు, అధికార పార్టీకి కుమ్మగాసే అధికారులు, వాళ్ళు ఇతర పార్టీలు ఇచ్చిన పిటిషన్లు తీసుకునే పరిస్థితుల్లో లేరు. అంత పెద్ద ఎత్తున దాడి జరిగి పట్టణం అంతా కాసేపు గందరగోళం జరిగితే కూడా ఇప్పుడు అక్కడ కనీసం ఒక అరెస్ట్ లేదు, ఒక చర్య లేదు ఇప్పటివరకు కూడా మిర్యాలగూడలో. అయితే ఎక్కడ కూడా ఇవాళ ప్రతి బూత్లో జిల్లాలో, అది నల్గొండ కావచ్చు, అది మిర్యాలగూడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, భువనగిరి కావచ్చు, సాగర్ కావచ్చు, కోదాడ ఎక్కడైనా కావచ్చు, చౌటుపల్లితో సహా ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ నాయకులు బూతులను లోపలికి పోయి తిరిగి వస్తుంటే, బూతులను ఆక్రమించే ప్రయత్నం చేస్తుంటే కనీసం ఎన్నికల అధికారులు కానీ అడ్డు చెప్పిన సందర్భం కూడా లేదు. చాలా ఆశ్చర్యంగా ఎమ్మెల్యేలు, వాళ్ళతో పాటు చోటమోట నాయకులు కూడా వాళ్ళతో ప్రవర్తించే విధానం చాలా ఆటవికంగానే ఉంటుంది. కానీ ఎందుకో పోలీస్ అధికారులు కూడా జిల్లా అధికారులు కూడా నిస్సహాయంగా ఉంటున్నారు. స్థానిక అధికారులు అయితే కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకుంటూనే పనిచేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికల సంఘం కూడా మొదటిసారిగా చరిత్రలో మనం చూస్తున్నాం. ఎన్నికల సంఘం కూడా కాంగ్రెస్ పార్టీ బ్రాంచ్ లాగా